టు ఛానల్. దిస్ ఇస్ కుమారి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీ అందరికీ కూడా ఈ సండే ఒక స్పెషాలిటీ ఉంది, ఏంటో తెలుసు కదా, రక్షాబంధన్. సో నా తరపున ప్రతి ఒక్క బ్రదర్కి అండ్ సిస్టర్కి ఇద్దరికి కూడా హ్యాపీ హ్యాపీ రక్షాబంధన్. సో ఈ రోజు బ్లాగ్లో మీరందరూ కూడా మా రక్షాబంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ఏంటన్నది చూద్దరు కానీ. అండ్ ఈ రక్షాబంధన్ కొంచెం స్పెషల్, అదే మీ అందరికీ తెలుసు కదా. సో నార్మల్గా ప్రతి ఇయర్ కూడా నేను ఎక్కడున్నా కన్ఫర్మ్గా మా బ్రదర్ దగ్గరికి వచ్చి రాఖీ అయితే కన్ఫర్మ్గా కడతాను. సో ఈసారి అలాగో నేను ఇక్కడే ఉంటున్నాను, యాజ్ ఎ ప్రెగ్నెంట్గా ఇక్కడే ఉంటున్నాను కాబట్టి ఇక్కడే కట్టబోతున్నాను అనమాట. సో మా సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దరు కానీ. అండ్ దాంతోపాటు ఈరోజు నేను ఒక్కదాన్నే కాదు, లాస్ట్ టైం మీరు ఆల్రెడీ రాఖీ బ్లాగ్ చూసుంటే గుర్తే ఉంటుంది, మా సిస్టర్స్ కూడా మా బ్రదర్కి కట్టారు. సో వాళ్ళు వచ్చేసి లైక్ ఆఫ్టర్నూన్ ఆ టైంలో వస్తారు. వాళ్ళు ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు మళ్ళీ కడతాను. సో కొంచెం స్పెషల్గా. సో అప్పుడు నా అవుట్ఫిట్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి. సో ఈరోజు మా సెలబ్రేషన్స్ కొంచెం రచ్చరచ్చగా ఉండబోతున్నాయి అనమాట. సో ఎందుకంటే మా సిస్టర్స్ ఇద్దరు కూడా యాడ్ అవ్వబోతున్నారు, అండ్ పిల్లలు వీళ్ళందరూ కూడా ఉంటారు, మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా వస్తారనమాట. సో ఈరోజు అయితే వ్లాగ్ ఈ విధంగా ఫుల్ ఎంజాయ్మెంట్తో ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. హోప్ ఉండాలి. అండ్ మ్యాక్సిమం నేను షూట్ చేయాలి, బికాస్ నేను మర్చిపోతాను ఎంజాయ్మెంట్లో ఉంటే. సో మ్యాక్సిమం మీ అందరికీ కూడా నేను అన్నీ కూడా మా ఎంజాయ్మెంట్ అంతా కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అదనమాట ఈరోజు మేము ఎలా ఎంజాయ్ చేయబోతున్నాం మొత్తం చూస్తారు కదా. అండ్ దాంతోపాటు నేను వేసుకున్న అవుట్ఫిట్ అయితే ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. జస్ట్ ఇందాక ఒక వీడియో షూట్ చేశాను అనమాట, అందుకే నా ఫేస్ అనేది కొంచెం డల్గా అయిపోయింది. రెడీ అవ్వగానే ఫస్ట్ అయితే ఆ వీడియో చేసేసాను, అందుకోసం ఆ ఫేస్లో ఏమో బ్రైట్గా మంచిగా కనిపిస్తాను, ఈ ఫేస్లో ఏమో కొంచెం స్వెట్ పట్టేసి అలా ఉంటున్నాను, బట్ తప్పదు. అండ్ ఇప్పుడు ఒక వీడియో షూట్ అర్జెంట్గా చేయాల్సి వస్తే అది చేసేసాను. అండ్ దాని తర్వాత ఈరోజు నేను వేసుకున్న అవుట్ఫిట్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను. చాలా చాలా బ్యూటిఫుల్ది. నేను కుదిరితే మీకు పిక్చర్ కానీ ఆరెల్స్ వీడియో కానీ షేర్ చేస్తాను, దీని ఫుల్ లుక్ అన్నది. అండ్ దాంతోపాటు నేను వేసుకున్న జ్యువెలరీ కూడా చూపిస్తాను. అండ్ జ్యువెలరీ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్లీ ఇది కాంబో సెట్టింగ్, దీంతో పాటు ఇంకొక కాంటెంపరీ జ్యువెలరీ సెంటర్ వీటిని. సో అది కూడా వచ్చింది, అది కూడా మీకు నా బ్యూటీ హాల్లో మీకు షేర్ చేస్తాను, నా జ్యువెలరీ అంతా కూడా. ఓకేనా. అండ్ దాంతోపాటు ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి పెట్టుకున్నాను. సో ఇవి ఎప్పుడో లైక్ ఐ థింక్ ఏదో ఎగ్జిబిషన్లో తీసుకున్నట్టున్నాను, ఆన్లైన్ స్టోర్ అయితే కాదు. అండ్ వాచ్ వచ్చేసి ఇది పెట్టుకున్నాను. వాచ్ ఇది నేను అమెజాన్లోనే తీసుకున్నాను, ఇది కూడా ఎప్పుడో లాంగ్ బ్యాక్. అండ్ ఈ బ్రేస్లెట్ వచ్చేసి నార్మల్గా ఆన్లైన్ స్టోర్లోనే తీసుకున్నాను ఎక్కడో. ఐ థింక్ కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇది ఐడియా లేదు, ఒకవేళ ఐడియా వస్తే తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. అండ్ బ్యాంగిల్స్ ఇవి అండ్ లోకల్లో తీసుకున్నవే. సో ఈ విధంగా ఈరోజు అయితే నేను రెడీ అయిపోయాను. అండ్ ఈవినింగ్ అవుట్ఫిట్ డీటెయిల్స్ కూడా మీకు ఫర్దర్గా షేర్ చేస్తాను. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోవచ్చు. లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. సో ఇప్పుడైతే మీరు నా రాఖీ సెలబ్రేషన్స్ అయితే చూసేయచ్చు. అండ్ ఈ రాఖీ సెలబ్రేషన్స్ వ్లాగ్ మీకు కొంచెం పెద్దగా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో నేను ఒక్కదాన్నే కాకుండా మా సిస్టర్స్ అండ్ మా సిస్టర్ వాళ్ళ పిల్లలు వాళ్ళ బ్రదర్కి కట్టడం ఇదన్నీ కూడా ఉంటాయి. సో చూస్తుండండి. ఫస్ట్ అయితే నేను ఏమైతే పెడతానో అంటే రాఖీకి స్వీట్, దీపం ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో నాకేంటంటే రాఖీ ఒక 2 years నుంచి అనుకుంటా లైక్ బ్రాస్లెట్ మోడల్ అయితే కడుతున్నాను. ఎందుకంటే అంతకుముందు నేను చాలా కట్టేదాన్ని లైక్ నార్మల్ థ్రెడ్ లాంటివి, కాకపోతే అవి ఈవినింగ్కే ఊడిపోయి నాకు కూడా అంత సాటిస్ఫాక్షన్ అనిపించేది కాదు. బట్ లాస్ట్ టైం వచ్చేసి నేను సిల్వర్ రాఖీ తీసుకున్నాను, ఈసారి వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ రాఖీ తీసుకున్నాను అనమాట, లైక్ రుద్రాక్ష. సో కొంచెం మెన్స్కి కూడా మంచిది అన్న ఉద్దేశంతో నేను ఈ రాఖీ తీసుకున్నాను. దాంతోపాటు ఇంకో రాఖీ కూడా తీసుకున్నాను ఆల్రెడీ, దాని గురించి ఒకసారి మీకు నా ఛానల్లో రివ్యూ కూడా ఇచ్చాను కదా. సో అది వచ్చేసి ఈవినింగ్ కడతాను. ఫస్ట్ అయితే మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ ముందే నాకు ఈ విధంగా రాఖీ కట్టడం అలవాటు అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఫాస్ట్గా మంచిగా ఫ్రెష్ అయిపోయి నేను మా బ్రదర్కి ఫస్ట్ రాఖీ అయితే కట్టేశాను. అండ్ దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ మా సిస్టర్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా కట్టాను అనమాట. సో ఈ విధంగా అయితే సింపుల్గా బొట్టు పెట్టేసి రాఖీ కట్టి మా స్టైల్లో స్వీట్ అవి తినిపించుకున్నాము సింపుల్గా. మరీ అంత హడావుడిగా ఏం కాదు కానీ నార్మల్గా అలా చేసేసుకున్నాం అనమాట. అండ్ దాని తర్వాత మా బ్రదర్ నాకు ఏం గిఫ్ట్ ఇచ్చాడు అన్నది కూడా మీకు ఈ వీడియోలోనే చూపించేస్తాను. అండ్ నా అవుట్ఫిట్ గురించి కూడా మీకు ఆల్రెడీ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, నచ్చితే చెక్ చేయండి. అండ్ ఈవినింగ్ వచ్చేసి నేను అవుట్ఫిట్ చేంజ్ చేస్తానని చెప్పేసి ఈ వ్లాగ్లో అన్నాను, కాకపోతే అది నేను చేయలేదు. ఎందుకు చేయలేదు ఏంటన్నది కూడా మీకు ఫర్దర్గా షేర్ చేస్తాను. ఓకేనా, చూస్తుండండి. అండ్ దాని తర్వాత నార్మలే కదా, రాఖీ కడితే కన్ఫర్మ్గా బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడైతే మా బ్రదర్కి బ్లెస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే వాడు అంటున్నాడు అనమాట, ఏకంగా 6 kg అక్షింతలు వేస్తాం అని చెప్పేసి ఫన్నీగా.
అండ్ దాని తర్వాత అయితే ఇంకా మొత్తం రాఖీ ఇవన్నీ కట్టేసిన అయితే ఇప్పుడు వచ్చేసి నాకు గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశాడు అనమాట. ఆల్రెడీ నాకు గిఫ్ట్ తెలుసు, అంటే నేను ఆ రోజు చూసాను అనమాట. సో నాకైతే స్లింగ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. మా బ్రదర్ వచ్చి నాకు స్లింగ్ బ్యాగ్ గిఫ్ట్ చేశాడు. సో ఈ గిఫ్ట్ చాలా చాలా బాగుంది అండ్ నాకు చాలా యూస్ఫుల్ కూడా అనమాట. ఎందుకంటే నేను హ్యాండ్ బ్యాగ్స్ కన్నా ఎక్కువ స్లింగ్ బ్యాగ్స్ బాగా వాడతాను. సో ఇక్కడ మీకు ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను లుక్ అనేది ఎలా ఉంది ఏంటన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను రాఖీ కట్టాను కదా, ఒకసారి మళ్ళీ చూస్తున్నాను అనమాట, జాగ్రత్తగా ఉంచుకోరా అని చెప్పేసి అంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మీకు నా స్లింగ్ బ్యాగ్ ఎలా ఉంది ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. అండ్ కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది, పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. దాని మీద మంచిగా ఫ్లోరల్ ఇవన్నీ కూడా వచ్చాయి కదా. సో మీ అందరికీ చెప్పాను కదా ఆల్రెడీ, ఈరోజు మా రిలేటివ్స్ అంటే మా సిస్టర్స్ వీళ్ళందరూ వస్తున్నారని. సో దానికోసం అయితే మమ్మీ ఆల్రెడీ ఇక్కడ లంచ్ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ డిన్నర్ ప్రిపరేషన్స్ కూడా అయిపోతున్నాయి. ఫస్ట్ అయితే లంచ్ కోసం ఇక్కడ రసం పెట్టేశారు అండ్ దాంతోపాటు ఇసుక దుందులు అంటారు కదా, సో ఆ చేపల కర్రీ కూడా చేస్తున్నారు. అండ్ ఈవినింగ్కి వచ్చి డిన్నర్కి ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటున్నారు అనమాట. అండ్ దాని తర్వాత ఈవినింగ్ వచ్చి మా సిస్టర్స్ కూడా వచ్చేసారు. అండ్ ఈవినింగ్ స్నాక్ కింద వాళ్ళకి ఈ విధంగా మనకి బేల్పూరి టైప్ అంటారు చూడండి, సో ఆ విధంగా చేసి స్వీట్స్ ఇవన్నీ కూడా పెట్టి డ్రింక్స్ అవి ఇచ్చిన తర్వాత మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ మీరు మార్నింగ్ వచ్చేసి మొత్తం నేను ఏదైతే మా బ్రదర్కి రాఖీ కట్టానో అదంతా కూడా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను కదా. బట్ ఇకపై నుంచి అంటే ఇప్పుడు మేమందరం కట్టేది మ్యాక్సిమం వాయిస్ ఓవర్ ఉండదు, మొత్తం కూడా మీరు రియల్ వాయిసెస్ వినొచ్చు, మా ఫనీ కాన్వర్జేషన్స్ ఇవన్నీ కూడా. సో ఫస్ట్ అయితే మా బ్రదర్కి కట్టాల్సిన మా ముగ్గురు రాఖీస్, అక్క వాళ్ళు పెట్టిన డ్రెస్సెస్, స్వీట్స్ ఇవన్నీ కూడా రెడీగా సెట్ చేసేసుకున్నాం అనమాట. పాట పాడమ్మా, సావంత పాట పాడు. స్టిల్ ఇవ్వండి. దగ్గర దూరం బావగారు కాపాడండి. స్కిల్స్ కూడా మనిషి
సాయి అదే బంధమని సో మీ అందరికీ కూడా మా కాన్వర్జేషన్స్ అంటే మా మాటలు అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. కొంచెం అర్థం కాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే జనం ఎక్కువ ఉండడం వల్ల, అంటే పిల్లలు వీళ్ళందరూ ఉండడం వల్ల కొన్ని వాయిసెస్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ వినిపించుంటాయి కదా. బట్ మొత్తానికైతే ఎలా అయినా వాయిసెస్ పెట్టాలన్న ఉద్దేశంతో నేను షేర్ చేశాను. అండ్ దాని తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫొటోస్ సెక్షన్ అనమాట. అండ్ ఇక్కడ చాలా ఫొటోస్ అయితే దిగాము. అవన్నీ కూడా మ్యాక్సిమం నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. కుదిరితే నచ్చితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వెళ్ళిపోవచ్చు. నచ్చితే ఫాలో కూడా అవ్వండి. అండ్ ఇక్కడైతే ఇంక ఫస్ట్ మేము మా ముగ్గురు సిస్టర్స్ కలిపి మా బ్రదర్తో అయితే ఈ విధంగా ఫోటో దిగుతున్నాము. అండ్ దాని తర్వాత వచ్చేసి మీకు మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా కార్తికేయన్ అంటే చిన్న బాబు చూశారు కదా మీరు. సో తనకి కూడా రాఖీ కట్టారు. ఇది సెకండ్ రాఖీ అనమాట. సో ఆ రాఖీ సెలబ్రేషన్స్ కూడా ఈ వ్లాగ్లోనే మీకు ఇంక్లూడ్ చేస్తాను, మా రాఖీ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత. సో చూస్తుండండి. అండ్ నెక్స్ట్ మా ఫొటోస్ అయిపోయాయి కదా, ఇంకా పిల్లలు కూడా అందరూ కలిసి మా తమ్ముడితో అయితే ఫొటోస్ అవి దిగుతున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఈరోజు ఏం స్పెషల్స్ చేశారు కూడా చూపిస్తానే. సో ఇప్పుడు డిన్నర్లోకి వచ్చేసి ఇక్కడ చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అండ్ దాంతోపాటు మటన్ మామిడికాయ కర్రీ అండ్ ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై, వైట్ రైస్, రసం. సో ఇవన్నమాట ఈరోజు మా డిన్నర్ స్పెషల్స్. అండ్ నేను వచ్చేసి ఓన్లీ బిర్యానీ అండ్ దాని తర్వాత కొంచెం వైట్ రైస్ రసం రైస్ తిన్నాను అనమాట. అండ్ దీని తర్వాత ఇప్పుడు లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత ఇప్పుడు మా బ్రదర్ వచ్చేసి మా సిస్టర్స్కి గిఫ్ట్స్ చేస్తున్నారు. సో అవి కూడా చూసేయండి. సో ఏం గిఫ్ట్ చేశారో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. నాకు మార్నింగ్ ఏదైతే స్లింగ్ బ్యాగ్ గిఫ్ట్ చేశారో, సో మా తమ్ముడు వచ్చేసి సేమ్ అవే డిఫరెంట్ కలర్స్లో అయితే వాళ్ళు గిఫ్ట్ చేశారు. అండ్ అక్క వాళ్ళు కూడా గిఫ్ట్స్ అయితే నచ్చాయని చెప్పేసి అన్నారనమాట. అండ్ దాని తర్వాత ఇంకా ఒక్కొక్కరు మొత్తం డిన్నర్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ అయితే నేను కొంచెం ఎర్లీగానే తినేసాను. నేను మా పెద్దమ్మ పిల్లలు అందరం తిన్నాము. అండ్ దాని తర్వాత అక్క వాళ్ళు అండ్ పెద్దనాన్న వాళ్ళు, బావ వాళ్ళు అందరూ కూడా తిన్నారు. సో ఇక్కడైతే అక్క వాళ్ళు ఇద్దరు కూడా గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నారు అనమాట ఎలా ఉన్నాయేంటని. అండ్ దాని తర్వాత ముగ్గురం కూడా ఒకసారి వేసుకొని స్లింగ్ బ్యాగ్ అవి కూడా ఫొటోస్ దిగాం, కాకపోతే దీంట్లో అయితే ఇంక్లూడ్ చేయలేదు. అండ్ ఇకపై నుంచి ఇక్కడతో మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఎండ్ అయిపోతున్నాయి. కాకపోతే ఇప్పుడు మీకు వచ్చే క్లిప్పింగ్స్ అన్నీ కూడా చెప్పాను కదా, కార్తికేయన్కి కట్టారని రాఖీ వాళ్ళ సిస్టర్స్. సో ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా వస్తాయి విత్ ఒరిజినల్ వాయిసెస్. సో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఫస్ట్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దే. చాలు యాక్షన్ ప్లే. అయ్యో ఎంత ఉండ ముగ్గురు కలిపిస్తారు కానీ ముగ్గురు కలిపిస్తారు. పన్నిక తప్పుకో ఉండుకోటి. ఇదిగో మహి ప్రణవ్కి ఇచ్చే. ప్రణవ్ తీసుకో, ఇటువైపు వచ్చి తీసుకో. ఇవ్వు అక్కకి కన్నయ్య ఇలా చూడు తీసుకో ప్రేణు తీసుకో. లైట్ గా పెట్టే యాక్షన్ ప్లేస్.
హార్ట్ చూపించు. దాని సైడ్ కుండే పక్క ఫోటో కనబడతలేదు. దాని సైడ్ కు నుంచో ఏ క్లాప్స్ కొట్టండి ఆడు కట్టించుకోండి. కాదు ఎంత బాగా చేయించుకుంటున్నాడు అసలు. నేను మర్చిపోయినా. ఇదిగో, అక్కకి ఇచ్చి. అక్కకి ఇవ్వు, దారి పక్కకి, దారి పక్కకి, దారి పక్కకి, అక్కకి. దారి పక్కకి. ఓకే నుంచో, ఇలా నుంచో. బొట్టు పెట్టు, లైట్ గా పెట్టు. చిన్నగా ఉండు పెట్టినా పెట్టినా అక్కకి పెట్టు, ఓకే? ఏమండి ఒక నిమిషం చాలు కొంచెం గట్టిగా. చాలే చాలే. అక్షింతలే. ఉండి ప్రేమ. దీపం. రణు దారుముడు బుడ్డి ఇలా చూడు, నన్ను చూడు, నన్ను చూడు. ఏ ముగ్గురు ఇది తలకదేయండి, తలతేయండి, తలతేయండి. అవును. ఆహా ఇది అడిగి దార్మి గోల్డ్ ఇస్తుందా? గిఫ్ట్ ఇస్తుందా? అయితే మీరిద్దరు అది ఇవ్వండి. ఉండు అదే అంటున్నాను. మహి, పల్లికి అక్కకి ఇచ్చి, పల్లికి ఇచ్చి. అలా కాదు, ఒక్క బొమ్మ ఇవ్వే ప్రస్తుతానికి. సైలెంట్ గా ఉంటాడు. ఏ దార్మి తప్పుకోవే. దార్మి ఇదిగో పట్టుకో, అలా పట్టుకో. ఉండు, వెనక్కి ఆగు. ఇంకోటి ఉంది, ఉండు. కట్టు, పెట్టు దాన్ని. మహి, అక్కడే పట్ల చూపించుకో. నువ్వు వెళ్తావు అక్క. బెస్ట్ నువ్వు వెళ్ళు. దేనికి? అది సరిగ్గా పెట్టు, బ్రేస్లెట్ సరిగ్గా పెట్టు. మహి రాకి చూడు. మేము ముగ్గురు కలిసి కూర్చోండమ్మా. చేయి చూపించు మహి. చేయి చూపించు మహి. చేయి చూపించు. ఇప్పుడు చేయి ఫోటో తీస్తాను. చేయి చూపించు. చేతి పర్లేదు. వదిలే దారి వదిలే. సరే ఇవ్వండి, వెళ్ళండి. ఎవరున్నారు? గిఫ్ట్ బొమ్మ. అదిగో బొమ్మ. బాగుంది కదా, థ్యాంక్స్ చెప్పు. తీసుకుంటమ్మా అక్కడికి. అక్కడ తీసుకుంటూ మీ దారి అట్లేదు, అట్లేదు. బాబు ముద్దు పెట్టు అక్కకి. ఉంటుంది. తీసుకుంటా అక్కడ కిస్ పెడితే ఇస్తారు. నువ్వు అక్కకి కిస్ పెడితే ఇస్తుంది. కిస్ పెడితే ఇస్తుంది బొమ్మ. పెట్టేస్తున్నాను, వస్తున్నాను. ఇది నైట్ వస్తుంది. ABCD 1 2 3.